మొదటి ప్రార్థనా అంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ జిల్లాలో బిసౌలి పోలీస్ స్టేషన్లో పాస్టర్ ఫిలిప్ దాస్ అతని సహాయ సేవకులు ఇద్దరిని నిర్బంధించారు. వీరి విడుదల కోసం ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైజన్ జిల్లా నుండి పాస్టర్ ఏకే థామస్ మరియు అతని భార్య సిస్సి థామస్కు బెయిల్ దొరికింది. వీరు 234 రోజులుగా జైల్లో ఉన్నారు. వీరు విడుదలైనందుకు దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం బీహార్ రాష్ట్రంలో బెగుసరాయ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు విశ్వాసులతో కలిసి పాస్టర్ సచిన్ ప్రార్థన జరిపిస్తూ ఉండగా కొంతమంది వచ్చి పాస్టర్ను బయటకు పంపించాలని ఒత్తిడి చేశారు. అయితే కొంతమంది ఇంటిలోకి జొరబడి పాస్టర్ను అతని తోటి సేవకులను బయటకు లాగి దాడి చేశారు. గ్రామ పెద్ద పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి పాస్టర్ను అతనితో పాటు ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి 4 గంటల తర్వాత విడుదల చేశారు. వీరి కాపుదల భద్రత కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జిల్లా సెషన్ కోర్టు నుండి పాస్టర్ మల్కాన్కు బెయిలు మంజూరు చేయబడినది. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొల్లలదొడ్డి గ్రామం. ఈ గ్రామంలో అందరూ హిందువులే. కావున అన్యమతస్థులు ఎవరూ లోపలికి రాకూడదని, అన్యమత ప్రచారం నిషేధమని బోర్డును పెట్టారు. అధికారులు వీటిపై చర్యలు తీసుకొని బోర్డును తొలగించినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశము మన దేశంలో ఇంకను సువార్త అందని దాదాపు 6100 మంది తముడియా తెగకు చెందిన ఒడిస్సా వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం ఇరాన్ దేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేపట్టగా ప్రభుత్వ సైన్యం వారిని అణిచివేసే చర్యలో భాగంగా ఎటు చూసిన నిప్పులు, నెత్తురు, నినాదాలు, హాహాకారాలు మధ్య జరిగిన హింసలో దాదాపు 540 మంది మరణించారు. 1000 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇరాన్లో శాంతి భద్రతలు ఏర్పడినట్లు ప్రార్థించుదాం.